వెల్కమ్ టు J4 టీవీ తెలుగు. నేను విజయ్. సముద్ర పర్వత సాక్షిగా సిటీ ఆఫ్ డెస్టినీ తలరాత మారబోతుంది. నిన్నటి వరకు విశాఖపట్నం అంటే ఒక పర్యాటక కేంద్రంగానే తెలుసు. నేటి నుంచి ఒక డిజిటల్ గమ్యస్థానంగానే చెప్పాలి. గూగుల్ డేటా సెంటర్ రాకతో అంతర్జాతీయ ఐటీ రంగంలో ఒక సూపర్ పవర్గా ఎదగబోతుంది విశాఖపట్నం. చంద్రబాబు నాయుడు అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఐటీ. ఐటీ అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే ఐటీ అనే విధంగా ఆయన ఐటీలో ఒక విప్లవం తీసుకొచ్చారని చెప్పాలి. హైదరాబాద్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్ మాత్రమే. తర్వాత రోజుల్లో ఒక సైబరాబాద్ని లేక హైటెక్ సిటీని నిర్మించి ఐటీ రంగంలో గొప్ప విప్లవం తీసుకొచ్చారు. గతంలో ఉద్యోగాల కోసం యువత ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఐటీ వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు ఎక్కువ పెరిగాయి. దాంతో ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ ఆర్థికంగా కూడా డెవలప్మెంట్లో ఒక భాగమైందనే చెప్పాలి. అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నాన్ని ఎంచుకున్నారు. విశాఖపట్నంలో ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ రావడంతో మళ్ళీ అదేవిధంగా హైదరాబాద్లో ఏ విధంగా భూమి వచ్చిందో ఐటీ విప్లవం, ఇప్పుడు కూడా విశాఖపట్నంలో అదేవిధంగా ఐటీ డెవలప్ కాబోతుందనే అంచనాలు అయితే వెలువడుతున్నాయి. గతంలో లాగా ఇప్పుడు కూడా మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి సంస్థలు కూడా ఇప్పటికే పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ ఒక సామ్రాజ్యం అనే చెప్పాలి. దాదాపు 600 ఎకరాల సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించారని చెప్పాలి. దాదాపు 15 బిలియన్ల డాలర్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు. దీంతో గతంలోలాగా హైదరాబాద్ ఎలా అయితే డెవలప్ అయిందో విశాఖపట్నం కూడా అదేవిధంగా డెవలప్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. విశాఖపట్నం రాబోయే రోజుల్లో డిజిటల్ గమ్యస్థానంగా చెప్పుకోవచ్చంటూ కూడా అటు చంద్రబాబు నాయుడు, ఇటు లోకేష్, అలాగే కేంద్ర మంత్రి కూడా చెప్పడం జరిగింది. అలాగే లోకేష్ కూడా మాట్లాడుతూ ఈరోజు ఏప్రిల్ 28, 2026ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ మీరే చూస్తారంటే కూడా చెప్పడం జరిగింది. ఒకప్పుడు విశాఖ అంటే ఉక్కు గుర్తుకు వచ్చేది, ఇక నుంచి గూగుల్ డేటా సెంటర్ మాత్రమే గుర్తుకు వస్తుందనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే గత ప్రభుత్వ విధ్వంసాన్ని కూడా ఆయన గుర్తు చేయడం జరిగింది. గతంలో విధ్వంసం జరిగింది, ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మంది గూగుల్ డేటా అయితే గత ప్రభుత్వాన్ని గొడ్డల డేటా అంటూ కూడా ఆయన విమర్శించడం జరిగింది. మరి గూగుల్ డేటా సెంటర్తో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక ఐటీ విప్లవం లాగా వచ్చే అవకాశం ఉందా? హైదరాబాద్ లాగానే విశాఖపట్నం కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉందా? కింద కామెంట్ చేయండి.